ఆనందకి లీలావతికి అనన్య కావాలని గొడవ పెట్టడంతో ఇక ఎలాగైనా సరే అనన్యకి బుద్ధొచ్చేలాగా చేయాలని ఆనంద నిర్ణయించుకుంటుంది. కావాలని పని మనిషికి ఫోన్ చేసి రేపు ఉదయం నువ్వు పనులకు రావట్లేదని అక్కకి మెసేజ్ పెట్టేసాయి, నువ్వు ఇంకేం మాట్లాడకని చెప్పి అంటూ ఉంటే ఇక రాత్రిపూట లీలావతి పడుకొని ఉండగా పని మనిషి నేను రేపు పనికి రావట్లేదు మేడం సారీ అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇక ఆ మెసేజ్ చూడగానే లీలావతికి నిద్ర పట్టదు. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఆనంద దగ్గరికి వచ్చి ఆనంద పని మనిషి ఈరోజు పనిలోకి రావడం లేదట, నాకు చాలా కంగారుగా ఉంది, డైనింగ్ టేబుల్ మీద గిన్నెలన్నీ కూడా అలాగే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఇంత సడన్గా చెప్తే ఎలాగక్క, పోనీలే నేను ఆ గిన్నెలన్నీ కడిగేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. వద్దులే నువ్వేం చేస్తావని చెప్పి అంటూ ఉంటే మరి నువ్వు చేస్తావా అక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను కూడా చేయలేను ఆనంద, నాకు అసలే డిస్క్ ప్రాబ్లం అని చెప్పి లీలావతి అంతసేపు నిలబడి గిన్నెలు కడగలేను అని చెప్పి అంటూ ఉంటుంది. పోనీ శరణ్యకి చెప్పనా అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి వద్దులే పాపం శరణ్య ఉదయం నుండి ఇంట్లో పనులన్నీ తనే కదా చూసుకునేది, ఇప్పుడు ఈ పని కూడా తనకే చెప్తే బాగోదు అని చెప్పి అంటూ ఉంటే మరి ఎలాగాక గిన్నెలన్నీ ఎవరు తోముతారని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో నా కోడలు అనన్య ఉంది కదా, పైకి కఠినంగా కనిపిస్తుంది కానీ తన మనసు వెన్నపూస, నేను ఏం చెప్పినా సరే అస్సలు కాదనదు, నా మాట జవదాటదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అవునా అక్క, సరే అలా అయితే ఆ పూసనే పిలుద్దాము అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే 5 గంటలకు లీలావతి గదిలోకి వచ్చి అమ్మాయి అనన్య అని చెప్పి నిద్ర లేపుతూ ఉంటుంది. ఏంటి ఇంత పొద్దున్నే డిస్టర్బెన్స్ అని చెప్పి అలా అనన్య దుప్పటి మూసుకొని పడుకుంటూ ఉంటుంది. అమ్మ అనన్య నిన్నే అమ్మా అని చెప్పి లీలావతి లేపుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న రోహిత్ అనన్య అమ్మ పిలుస్తుంది చూడు అని చెప్పి తనని నిద్ర లేపుతాడు. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అత్తయ్య గారు మీరా, టైం ఎంతైంది అని చెప్పి అంటూ ఉంటే 5 అయిందమ్మా, ఈరోజు పని మనిషి రావడం లేదట, కొంచెం గిన్నెలు కడిగి పెట్టవా ప్లీజ్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య అంటూ ఇక అనన్య కిచెన్లోకి వచ్చి చూసేసరికి సింక్ నిండా కూడా గిన్నెలుంటాయి. ఇక దాంతో వాటిని చూసిన అనన్య ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. అమ్మో ఇన్ని గిన్నెలు నేను తోమగలనా అని చెప్పి ఇక అలా కంగారు పడుతూ ఉంటే లీలావతి అనన్య వైపు చూస్తూ ఏమ్మా కష్టంగా ఉందా, పోనీ నన్ను కడగమంటావా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఈ పని కూడా చెయ్యకపోతే రేపెప్పుడైనా ఈవిడ సపోర్ట్ కావాలంటే నాకు అది కూడా దొరకదు, ఈ ఒక్క రోజుకి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి ఈ గిన్నెలు తోమేస్తే రేపు ఎప్పుడైనా దీన్ని అడ్డం పెట్టుకొని నాకు కావాల్సిన పనికి తనని వాడుకోవచ్చు అని చెప్పి అనన్య ఇక లీలావతి సపోర్ట్ కోసం అని చెప్పి గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉంటుంది. ఇక అలా అన్ని గిన్నెలు కడిగేసిన తర్వాత అయిపోయింది అత్తయ్య అని చెప్పి అనన్య వచ్చేస్తుంటే అమ్మ అనన్య అప్పుడే అయిపోలేదు, కొంచెం ఇవి కూడా తోమి పెట్టమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అని చెప్పి ఆనంద ఇంకొన్ని గిన్నెలు తీసుకువచ్చి అనన్య చేత తోమిస్తూ ఉంటుంది. ఆనంద కొన్ని బట్టలు తీసుకొచ్చి అనన్య ముందు వేస్తూ అమ్మ అనన్య కొంచెం ఈ బట్టలు ఉతికి పెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటే అదేంటత్తయ్య వాషింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇవి చాలా కాస్ట్లీ బట్టలు, ఒకవేళ వాషింగ్ మిషన్లో వేస్తే అవి పాడైపోతాయి, అదే పని మనిషి వచ్చుంటే తను చేత్తోనే ఉతికేది, ఈ ఒక్క రోజుకి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని ఉతుకమ్మా, నీకు కష్టమైతే చెప్పు నేనే ఉతుక్కుంటాను అని ఆనంద లీలావతి ముందు కావాలని అనన్యని ఇరికిస్తూ ఉంటుంది. దాంతో పర్వాలేదు అత్తయ్య నేను చేస్తాను అని చెప్పి బట్టలు కూడా ఉతికేస్తుంది. ఇక అలా అనన్య గిన్నెలు తోమి బట్టలు ఉతికేసరికి టైం 10 అయిపోతుంది. అమ్మో ఉదయం నుండి ఇన్ని పనులు చేసేసరికి ఒకటే ఆకలిగా ఉంది, టిఫిన్ చేసిన తర్వాత చూసుకుందామని చెప్పి అనన్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇక అలా అనన్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఆనంద అయ్యో అనన్య నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా అమ్మా, ఇంట్లో అందరూ తినేశారు, ఇప్పుడు నీకు తినడానికి ఏమీ లేవు,
కావాలంటే కిచెన్లోకి వెళ్ళి నీకేం కావాలో చేసుకో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఆనంద వైపు కోపంగా చూస్తూ కనీసం కాఫీ అయినా పెట్టుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చి ఈ ఆనంద కావాలని నన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తుందనుకుంటా అని చెప్పి గునుక్కుంటూ ఉంటుంది. ఇక ఆనంద అనన్య దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ, ఏంటి మా అక్క చెల్లెలకే గొడవ పెట్టాలని చూస్తావా? నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇంకొకసారి మా మధ్యకు రావాలని చూస్తే పర్మనెంట్గా నిన్ను ఇంటికి పని మనిషిని చేస్తాను, జాగ్రత్త అంటూ ఆనంద అనన్యకి వార్నింగ్ ఇస్తుంది. ఇక అనన్య, ఈ ఆనంద నాకే వార్నింగ్ ఇస్తుందా, దీని సంగతి చూస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్య ఉదయాన్నే రాములమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక నాటు మందు కోసం రాములమ్మ దగ్గరికి వెళ్తూ ఇంట్లో ఉన్న పని మనిషితో, నువ్వు చెప్పావు కదా మందు గురించి, ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను, ఇంట్లో ఎవరైనా అడిగితే గుడికి అని చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక అలా శరణ్య బయటకు వెళ్ళిపోయిన తర్వాత లీలావతి పని మనిషితో, ఎక్కడికి వెళ్తుంది శరణ్య ఇంత ఉదయాన్నే అని చెప్పి అడుగుతూ ఉంటే, గుడికి వెళ్తుందమ్మా అని చెప్పి పని మనిషి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, మరి గుడికి వెళ్తే ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, దర్శన్ని తోడు తీసుకువెళ్ళొచ్చు కదా అనుకుని దర్శన్ దగ్గరికి వచ్చి, ఒరే దర్శన్, శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుంది, నువ్వు కూడా తోడు వెళ్ళకపోయావా అని చెప్పి అంటూ ఉంటే, అసలు తను గుడికి వెళ్ళే విషయం నాకు చెప్పలేదు పెద్దమ్మ, నాకు తెలియదు కూడా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పెళ్ళైన ఆడపిల్ల అలా ఒంటరిగా గుడికి వెళ్తే మన ఇంటి పరువే పోతుంది, నువ్వు కూడా తోడు వెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో, అలాగే పెద్దమ్మ అంటూ దర్శన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్య రాములమ్మ ఇంటికి వెళ్తుంది. డోర్ కొట్టి, ఏమండి ఇక్కడ భార్య భర్తల్ని దగ్గర చేయడానికి మందిస్తారట కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా లోపలికి రా అంటూ ఆవిడ శరణ్యని లోపలికి పిలుస్తుంది. ఎవరికమ్మా మందు అని చెప్పి అంటూ ఉంటే, నాకే అమ్మా అని చెప్పి శరణ్య అంటుంది. ఇక దాంతో ఆవిడ శరణ్య వైపు అదలా చూసి లోపలికి వెళ్ళి ఒక మందు తీసుకొచ్చి ఇస్తుంది. దీన్ని రాత్రిపూట పాలల్లో కలిపి సగం నువ్వు సగం నీ భర్త తాగాలి, అప్పుడే మీ మధ్య సఖ్యత ఏర్పడుతుందని చెప్పి రాములమ్మ చెప్పడంతో, అలాగే అండి అని చెప్పి ఇక శరణ్య ఆ మందు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా దర్శన్ తనకి ఎదురుపడతాడు. గుడికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడేం చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదండి, నేను వస్తున్న ఆటో రిపేర్ అయితే మధ్యలో దిగిపోయాను అని చెప్పి అబద్ధం చెప్తుంది. ఇలా ఒంటరిగా నీ పాటికి నువ్వు గుడికి వస్తే చూసే నలుగురు ఏమనుకుంటారు, నేనేదో నిన్ను టార్చర్ చేస్తున్నానని అనుకోవడానిక నువ్వు ఇలా నాకు చెడ్డ పేరు తీసుకురావడానికి ఒంటరిగా వచ్చావని చెప్పి మండిపడుతూ ఉంటాడు. అలాంటిదేం లేదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. వచ్చి కారు ఎక్కు అని చెప్పి దర్శన్ శరణ్యని గుడికి తీసుకుని వెళ్తాడు. అలా ఇద్దరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఆ రోజు సాయంత్రం దర్శన్ కోసం అని చెప్పి పాలల్లో రాములమ్మ ఇచ్చిన మందుని కలుపుతుంది. ఇక అనన్య తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నాటు మందని చెప్పి శరణ్యకు ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా మందు ఇవ్వమని ఆ రాములమ్మకి చెప్పాను. ఈరోజు శరణ్య కూడా ఆ పాలు తాగుతుంది కాబట్టి దానికి ఇంకా ఎప్పటికీ పిల్లలు పుట్టరు, త్వరగా నేనే ఈ ఇంటికి వారసులనిచ్చి ఆస్తి మొత్తం కూడా నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా నాటు మందుని పాలల్లో కలిపిన తర్వాత శరణ్య మనసు మార్చుకుంటుంది. నేను ఈ విధంగా ఆయనకి దగ్గర అవ్వాలనుకోవడం తప్పు, ఆయన ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి దగ్గరికి తీసుకుంటారో అప్పుడే ఆయనకి దగ్గర అవుతాను అని చెప్పి శరణ్య నాకంటే ముందు అక్కకు పిల్లలు పుడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, కాబట్టి ఈ మందు అవసరం ఇప్పుడు నాకంటే ఎక్కువగా అక్కకే ఉంది అని చెప్పి శరణ్య మందు కలిపిన పాలను అనన్యకు ఇస్తుంది. అక్క, బావగారికి కూడా రాత్రిపూట రోజు పాలు తాగడం అలవాటు కదా, తీసుకెళ్ళి పాలు బావగారికి ఇవ్వక్క, అలాగే నువ్వు కూడా కొన్ని తాగు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మరి నీకు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అప్పుడు నేను ఆల్రెడీ తీసుకెళ్ళిపోయానక్క అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అయితే ఇది నాటు మందు కలిపిన పాలు,
ఆల్రెడీ కొన్ని దర్శన్ చేత తాగించిందనమాట. తర్వాత మిగిలిన కొన్ని ఇది కూడా తాగేస్తుంది. ఇక దాంతో దీనికి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోతుందని చెప్పి అనన్య ఆనందపడిపోతూ ఉంటుంది. అనన్య గదిలోకి వచ్చేసరికి రోహిత్ ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఏమండి పాలు కొన్ని తాగండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అయినా రాత్రిపూట నాకు పాలు తాగే అలవాట్లేదు, నువ్వే తాగేసాయని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పి అనన్య మొత్తం పాలు కూడా తనే తాగేస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అనన్యకు కడుపు నొప్పి ఎక్కువగా రావడంతో హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకో తెలీదు డాక్టర్, రాత్రి నుండి ఒకటే కడుపు నొప్పి అని చెప్పి ఇక అలా అనన్య అంటూ ఉంటే, అప్పుడు మీరు రాత్రి ఏదైనా మెడిసిన్ తీసుకున్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. లేదు డాక్టర్, ఏమైందని చెప్పి అంటూ ఉంటే, మీరు తీసుకున్న ఫుడ్లో నాటు మందు కలిసింది, దానివల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయారని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అనన్య ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇక ఆ విధంగా అనన్య తను తీసుకున్న గోతులో తానే పడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.